పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నా. రాజయోగము ఆవరించిన ఆ పని వల్ల అతడు ఆ రాజు యోగ్యతను కోల్పోయాడు. ఆ తర్వాత అయ్యో, నా కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఈ రాజు యోగ్యతని, రాజు యోగాన్ని నేను కాళ్ళతనుకున్నానే అని అతను జుట్టు పీక్కున్నాడు, బాధపడ్డాడు ఆ పేద యవనస్తుడు. ఒకరోజు ఒక ముసలి ఫకీరు ఒక 3 మూటలు భుజాన మోసుకుని ఆయన మోయలేక వెళ్తున్నాడు. అప్పుడే ఒక యవనస్తుడు ఆ మార్గం గుండా వస్తున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయాడు. అతను కష్టపడి పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. రోజు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నాడు. అతనికి ఎన్నో ఆశలు ఉన్నాయి. నేను ఎలాగైనా కష్టపడాలి, నేను ఒక గొప్ప ధనవంతుని కావాలి, గొప్ప స్థితిలోకి వెళ్ళాలి, ఇప్పుడు ఆలోచిస్తూ కళ్ళగంటూ ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అలాగే ఆ పని నుండి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ముసలి ఫకీరు ఆ మూటలు మోయలేకున్నాడు. అప్పుడు తాత, చాలా బరువుగా ఉన్నటువంటి నేను కూడా ఆ మార్గం గుండా వెళ్తున్నాను, ఆ గ్రామానికి వెళ్తున్నాను, ఒక మూట నాకు ఇవ్వు అన్నాడు. సరే బాబు, ఈ మూట తీసుకో, అది రాగి నాణేలు, జాగ్రత్తగా దాన్ని భద్రంగా తీసుకోరా తాత అన్నాడు. అలాగే తాత రండి అన్నాడు యవనస్తుడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన చాలా వేగంతో వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్దని చెమటలు కక్కేసి ఈ ముసలి ఫకీరు నడవలేకపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ కొండలు ఆ మార్గం వెళ్ళకపోతున్నాడు. అప్పుడు తాత, నువ్వు ఇది కూడా మొయ్యలేకపోతున్నట్టున్నావు, ఇది ఆ మూట కూడా నాకు ఇవ్వు, 2 నేను మోసుకెళ్తాను, నువ్వు చాలా ఈజీగా రండి అని మంచి మనసుతో ఆలోచించాడు. అప్పుడు తాత, ఏంటి చాలా బరువుగా ఉంది, ఈ మూటలు ఏమని అడిగాడు. అవి వెండి నాణేలు బాబు అన్నాడు. వెండి నాణేల? తాత చాలా ధనవంతులాగా ఉన్నట్టున్నాడే. సరే అని నడుస్తూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడికి చాలా ఆలోచనలు వస్తున్నాయి. అతను చాలా ముసలాల్లాగా ఉన్నాడు. నాకు ఇది మంచి సమయం, ఈ వెండి నాణేలు, ఈ రాగి నాణేలు ఉన్నాయి, ఇవన్నీ అమ్ముకుంటే డబ్బు సంపాదించవచ్చు, ఆ డబ్బు సంపాదించి నేను గొప్పవాడిని కావచ్చు అని ఎన్నెన్నో ఆలోచనలు తన మైండ్లో మెదులుతూ ఉన్నాయి. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా అతడు నన్ను నమ్మి నాకు ఈ మూటలు ఇచ్చాడు, ఈ పని చేయకూడదు అనుకుని తన్ను తాను ఆ సమర్థించుకొని ఆలోచనలు అంచుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఈలోపు ఒక నది వచ్చింది, ఒక చిన్న కాలువ లాంటిది వచ్చింది. బాబు, ఈ కాలువ ఈ నీళ్లు నేను దాటలేకపోతున్నాను, కొంచెం నువ్వు సహాయం చేయి అన్నప్పుడు 3వ మూట కూడా ఇచ్చాడు ఆ యవనస్తుడికి. అది చాలా బరువుగా ఉంది. అప్పుడు అన్నాడు, తాత ఈ మూట ఏంటి అడిగాడు. అది బంగారపు నాణేలు బాబు, నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకో అని ఈ ముసలాయన మెల్లిగా ఆ చిన్న కాలువలో నీటిలో నడుస్తూ దాటలేకపోతూ ఉన్నాడు. ఈలోపు యవనస్తుడు చాలా వేగంగా నడుస్తూ ఉన్నాడు. ఆలోచన వచ్చింది, ఇక లాభలేదు, ఆయన తిరిగి ముసలివాడు, నన్ను పట్టుకోలేడు, ఇదే సమయం వచ్చింది, నేను ఈ బంగారపు నాణేలు ఇది తీసుకున్నట్లయితే నేను కోటీశ్వరుడు అయిపోతాను, ఈ కష్టపడాల్సిన పని లేదు, ఈ దారిద్ర్యం అనుభవించాల్సిన పని లేదు అని అతని ఆలోచన శరవేగంగా మారిపోయినాయి. అతనిలో ఒక దురాలోచన పుట్టింది. వెంటనే ఆ 3 మూటలు పట్టుకొని చాలా పరిగెత్తుతూ ఆయన కనబడకుండా, ముసలివాడికి అందకుండా ఆయన శరవేగంగా వెళ్ళిపోయాడు. ఈ ముసలివాడు పిలిచిన, బాబు ఆగు అని పిలిచినప్పటికీ ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు 3 మూటలు తీసుకొని. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా చెమటలు కక్కుతున్నాడు, గుండె కొట్టుకుంటూ ఉంది. అప్పుడు తలుపేసి అప్పుడు గబగబా ఆ 3 మూటలు చూస్తే ఆ 3 మూటల్లో స్క్రాప్ ఉంది, అనగా రాళ్ళు, రప్పలు, చిన్న ఇనప ముక్కలు, అవన్నీ కూడా స్క్రాప్ ఆ మూటలో కట్టి ఉన్నాయి.
ఇప్పుడు ఈ ముసలాయన ఎంత పని చేశాడు అని అనుకున్నప్పుడు ఒక మూటలో చిన్న ఒక పేపర్ రాయబడింది. ఆ పేపర్లో ఏం రాయబడిందంటే, చూడు, నేను ఈ దేశానికి రాజును, నాకు పిల్లలు లేరు, నేను వృద్ధుని అయిపోయాను, ఈ రాజ్య భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ రాజ్యంలో ఒక నిజాయితీ పరుడు కోసం నేను వెతుకుతూ ఉన్నాను అని, నిజాయితీ పరుడు దొరికితే ఆ నిజాయితీ పరుడిని నా వారసుడిగా ప్రకటించి ఈ రాజ్యానికి రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసి అతన్ని రాజుగా చేయాలని నేను నిజాయితీ పరుడు కోసం వెతుకుతూ ఉన్నాను అని ఆ రాజుగారు ఆ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాయబడింది. అప్పుడు ఆ ఉత్తరంలో నీ పేరు లేదు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. వెంటనే ఆ యవనస్తుడు జుట్టు పీక్కున్నాడు. అయ్యో, నా కాళ్ళ దగ్గరకు వచ్చింది రాజు అయ్యో యోగం, రాజు యోగం నన్ను వరించింది. ఒక నిజాయితీపరుడు కోసం ఆ ముసల పకీరి వేషంలో ఉన్నటువంటి రాజు అని గ్రహించలేకపోయి నా దగ్గరికే వచ్చింది. నేను నా ఆలోచన అలుచుకున్నట్లయితే, నిజాయితీగా తన మూటలను తనకి ఇచ్చినట్లయితే, ఈరోజు ఒక రాజ్యానికి నేను రాజు అయి ఉండేవాడిని. నేను అన్నిటికీ, నేను ధనానికి, వైభవానికి, అన్నిటికీ నేను ఒక రాజునై ఉండేవాడిని. నా దుర్బుద్ధి వల్ల, నా దురాలోచన వల్ల ఈరోజు నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేజార్చుకున్నానని అతను జుట్టు పీక్కుంటూ వెలిగేడుస్తూ, పేదవాడినైన నాకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, నేనే నా ఆలోచన వల్ల, నా దుర్బుద్ధి వల్ల నేను దీన్ని పోగొట్టుకున్నానని ఆయన వెలిగెత్తి ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు. అతను వేదన చెందుతూ ఏడుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి రాజయోగం వరించింది, కానీ అతడు ఆలోచన వల్ల, అతడి దుర్బుద్ధి వల్ల అతని యొక్క వచ్చిన అవకాశాన్ని అతడు పోగొట్టుకున్నాడు. చివరికి అంది వచ్చిన అవకాశాన్ని అందుకోలేక అందరి మధ్యలో అవమాన పాలైపోయి జీవితాంతం దుఃఖపడుతూ ఆయన కుమిలిపోతూ కూర్చున్నాడు. ఈరోజు అలాంటి అవకాశమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఇస్తున్నాడు. ఆ యేసు ప్రభువారు నమ్మకస్తుల కోసం చూస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా గొప్ప అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకమైన వారికి దీవెనలు, మెండైన దీవెనలు ఇవ్వటానికి మన ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. ఈరోజు నీ దురాలోచనలు, నీ యొక్క కపటమైన ఆలోచనలు, నీ దొంగ ఆలోచనలు ఈరోజు నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న సంగతి నీకు తెలుసా? యేసయ్య ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన పెంట కుప్పల మీద నుండి బేదలను ఆయన పైకి లేవనెత్తి ప్రధానులతోనూ, ప్రజల ప్రధానులతోనూ కూర్చుని పెట్టాలని ఆ ప్రభు ఆలోచిస్తున్నాడు. అయితే నువ్వు రక్షించబడి కూడా, ప్రభువుని నమ్ముకుని కూడా ఈరోజు నీ ఆలోచనలు దురాలోచనలుగా ఉన్నాయి. నీ హృదయము మోసకరంగా ఉంది. నీ జీవితం వేషధారణగా ఉంది. నీ ఆలోచనలు, నీ భక్తి, నీ జీవితం ఆ ఆశీర్వాదానికి ఆటంకంగా మారిపోతుంది. అయితే ఈరోజు యేసు ప్రభువారు నిన్ను ఒక అధిపతిగా, ఒక రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పిల్లల బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము
14 అధ్యాయము 34 వచనం రాయబడింది. నీతిమంతులు ఘనతకెక్కుటకు కారణమవుతారు, భక్తిహీనులు పాపము చేయవారందరూ అవమానం పొందుటకు వారు కారణమవుతారు. నీతిమంతులు ఘనతకెక్కుటకు కారణమవుతారు రాయబడింది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు కదా, యేసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి దేవుడే ఒక రాజు అయ్యే అధిపతిగా ఒక యోగ్యతను ప్రభు ఇచ్చాడు. ఇస్తే ఆ యేసేపు ఆ రాజు అయ్యే అధిపతి యోగ్యతని పొందుకున్నాడు. అతని దగ్గరికి కూడా చాలా దురాలోచనలు వచ్చాయి. అనగా పొతీఫరు భార్య వచ్చి నాతో పాపం చేయమంది. అయితే యేసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపాన్ని అసహించుకునేవాడు. ఆ యేసేపు వచ్చింది, నువ్వు నాతో పాపం చేస్తే పొతీఫరు భార్య, సైన్యాధిపతి అయిన భార్య, నా భర్త ఇంట్లో లేడు, నా భర్త దేశాలు వెళ్ళాడు, అతను వచ్చే వరకు ఎప్పుడవుతుందో 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, దేశాంతరం వెళ్ళాడు, సైనికులతో యుద్ధంలోకి వెళ్ళాడు. నువ్వు నాతో వచ్చి నా కోరిక తీర్చి నాతో నువ్వు కలిసి పాపం చేస్తే నీకు ఎంత డబ్బు కావాల్సిన నేను ఇస్తా, తిరిగి మరలా ఈ బానిసత్వం నుంచి తిరిగి నేను మీ ఇంటికి పంపిస్తా అని స్వయంగా యజమానుడు భార్య వచ్చి యేసేపుకు ఒక ఆఫర్ ఇచ్చింది. కానీ యేసేపు ఒక మాట అన్నాడు, నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి పరలోకమందున్న నా తండ్రికి విరోధంగా ఏ విధంగా నేను పాపం చేయగలను? నా యజమానుడు నన్ను నమ్మి ఈ సమస్తాన్ని నాకు అప్పగించాడు, ఆయనకి ఎలా ద్రోహం చేయగలను అని యేసేపు నీతిమంతుడిగా పాపాన్ని అసహించుకున్నాడు. ఆ ఆలోచనను తోసివేశాడు. అప్పుడు దేవుడు యేసేపును పరిశోధన చేసి యేసేపును పరిశోధించి కీర్తన 105వ కీర్తనలో చెప్తాడు, దేవుడు అంట యేసేపుని అతడు చెప్పిన సంగతి యెహోవాకు అతన్ని పరిశోధించును. అతను పరిశోధించిన తర్వాత యేసేపుని ఐగుప్తు దేశం అంతటి మీదకి అతని అధిపతిగా, ప్రధానమంత్రిగా దేవుడు యేసేపుని హెచ్చించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు యేసేపు ఎవరండి? బానిసడు. కానీ యేసేపుని ఎలా హెచ్చించాడండి? ఒక రాజు, ప్రధానమంత్రిగా, అధిపతిగా ఐగుప్తు దేశంలో దీవించాడు. కారణం ఏంటంటే దేవుడికి నమ్మకత్వం, దేవుడు అప్పగించిన పనిలో యథార్థత, ఆ దేవుడి యొక్క కనుదృష్టిలో నీతిమంతుడు. అందుకే అతనికి ఆ యోగాన్ని, ఆ యొక్క రాజయోగాన్ని దేవుడు అతను కనుకరించాడు. ఈరోజు నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ తలంపులు ఎలాగున్నాయి? నీ హృదయం ఎలాగుంది? ఈరోజు యేసయ్య నిన్ను కూడా ఆ స్థితిలో ఉంచాలని చూస్తున్నాడు. అయితే నీకు ఆటంకంగా ఉన్నవేవో ఈరోజే నువ్వు తీసివేసుకో, వాటిని తొలగించుకో, ప్రభు ఇష్టానుసారంగా జీవించు. దేవుడు నిన్ను కూడా ఆ స్థానంలో పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసేపు అతని దగ్గరికే లోకం వచ్చింది, కానీ యేసేపు దేవుడి వైపు చూశాడు. ఈరోజు నీ దగ్గరికి దేవుడు ఆశీర్వాదం తీసుకొస్తున్నాడు. కాబట్టి అపవాది అనేవాడు ఇదిగో దురాలోచన పెట్టి రాజయోగాన్ని ఏ విధంగా అతన్ని కాలు తనుకున్నాడో
ఈరోజు నీ జీవితంలో కూడా అపవాదాలు చేయాలని చూస్తున్నాడు. ఈ రోజున అపవాదిని, పాపాన్ని జయించిన వ్యక్తిగా ప్రభు కొరకు బ్రతుకు. ముందుకు నీకు మంచి గతిని, మంచి స్థితిని దేవునికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తుతించాలి. అతనికి రాజు యోగాన్ని అయ్యే యోగ్యత వచ్చింది. అతని దుర్బుద్ధి వల్ల, అతని ఆలోచన వల్ల ఆ యోగ్యతను పోగొట్టుకున్నాడు. ప్రభు, మీరు కూడా 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించారు. మాకు గొప్ప యోగ్యతనిచ్చారు ప్రభా. మేము మా దుర్బుద్ధిని, మా జీవితాల వల్ల వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకుండా మీ కొరకు నీతిగా బ్రతికి మెండైన దేవులు పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.